మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా ఆ దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదు అవి. దోస్ ఆర్ ఆల్ AI generated pictures. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం, అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు, అండ్ నిజమైన మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా అయి ఉంటే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటీ అండ్ సింపథైజ్. ఓకే, ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఓకే, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది, వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు చాలా సందర్భాలు చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ బ్యూటిఫుల్ husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అస్సలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి మీరు, ప్లీజ్. That's what I wanted to say. I hope you get well soon. And what about, okay, let me just go through some comments. If live వచ్చానంటే ఏమైనా మాట్లాడదాం, వేరే ఎప్పుడు దీనికే వస్తాను. I know, right? Hosting a show called so also I spoke to my lawyer. మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. సో ఐ వార్న్ యూ ఆల్ టు బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూర్ టైపింగ్, వాట్ యూర్ టాకింగ్. Okay, I also hereby call, నేను ఇప్పుడే కమెంట్స్ చూస్తున్నాను, and there are so many men and women
who are matured, emotionally matured, and who live in this world in today's generation. ఈ కమెంట్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. సో వీఆర్ ఇన్ డయర్ నీడ్ ఫర్ ఎ చేంజ్. ఇలాగే వదిలేస్తే ఏమేమి అవుతుందో మీరే ఆలోచించాలి. నేను బాగానే ఉంటాను. నేను చాలా ఐ హ్యావ్ డెవలప్డ్ అ వెరీ థిక్ స్కిన్. అయ్యో 100% ఫ్యాక్ట్స్ మాట్లాడారు శివాజీ, శివన్న. ఐ రియలీ ఫీల్స్ ఓకే, వద్దులే, గెట్ వెల్ సూన్ అంతే. ఏం చెప్తాం ఇంకా. ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది ఉన్నారు చూడండి. అంతే అనుకుంటా. మిగతా అని చెప్పాలనుకున్నవి నేను చెప్పేశాను. That's it. I don't want to waste the time of press by calling a press meet and all. I thought about it, but no. ఇక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు లెట్స్ సేవ్ ఈచ్ అదర్స్ ఎనర్జీస్ అండ్ రిసోర్సెస్ అని ఇలా మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఐ హోప్ వీ ఆల్ లివ్ ఇన్ అ సేఫర్ బెటర్ ప్లేస్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవరి మానాన వాళ్ళని ఉండనివ్వాలని కోరుకున్నాను. బట్టలు ఏంటి సార్, చలికాలంలో ఫుల్ కప్పుకుంటాము, ఎండాకాలం వస్తే కాటన్స్ వేసుకుంటాము. ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్ అండి, వదిలేయండి. వీ హ్యావ్ టు టార్గెట్ బిగ్గర్ థింగ్స్. అండ్ సినిమా వాళ్ళ ఒపీనియన్స్ అంత సీరియస్గా కూడా మీరు ఏమంటారు దీని గురించి ఏమంటారు, మాకు సంబంధించింది మేము మాట్లాడతాము. నాలాంటి వాళ్ళు చాలా అరుదుగా, చాలా తక్కువగా వచ్చి రియల్ లైఫ్ అంటే సినిమాని ఒక జీవితంలో భాగంగా ఉంచుతారే తప్ప, ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ మీ. దట్స్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్ అండ్ lead a life or make some earning, and that's all. But this is me. So relate with this. ఏదో ఒక క్యారెక్టర్ మీద ఏమంటారు, ఐ గెట్ డ్రంక్ ఆన్ అ క్యారెక్టర్ అండ్ దెన్ బయటకు వచ్చి నేను మాట్లాడలేదు వేరే వాళ్ళలాగా. సో రియల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అండ్ ఐ జస్ట్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఫైండ్ యువర్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ హ్యావ్ ద ఫ్రీడమ్, but with due respect and value others' choices and boundaries ani korukuntunnanu. Be happy, be yourself, be authentic, take care, bye. I forgot how to end. Okay. కేరళలో గర్ల్స్, మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. మీన్ వైల్ a lot of times girls are abused by their own family members, by their own relatives. అప్పుడు ఏం చేయాలి? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్న, ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి they will morph. People are like that. We are not the ones saying yes all men. Men are saying yes all men. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ yes all men and men are dangerous. So as survivors, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay. So clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. Soundarya Gari photo కింద ఒక కామెంట్ ఎలా ఉంటుందంటే, ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్
నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా, దీనికన్నా చాలా వల్గర్గా ఘోరంగా ఉండిందనమాట ఆ కామెంట్. ఐ కాంట్ షేర్ మోర్ దెన్ దాట్. సో దిస్ ఇస్ ద ట్రూత్ అబౌట్ పీపుల్ హియర్ అండ్ దర్ మైండ్ సెట్స్. రీసెంట్ టైమ్స్లో చాలామంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను, బికాజ్ ఈ సమాజంలో మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. బ్లేమింగ్ క్లోత్స్ ఫార్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ ఎనీ జెండర్ ఈస్ కాల్డ్ అ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. సో ఈ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్ని కామెంట్ చేసి ఇదే మన కల్చర్, ఇదే మన ప్రకృతి, ఇదే మన సమాజం, ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ అ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. రేప్ జరగటానికి రీజన్స్ వెతికి దే ఆర్ బ్లేమింగ్ సర్వైవర్స్ అండ్ విక్టిమ్స్ ఫర్ జస్ట్ existing. Please call this out. Please stop it. This is wrong. Because when I done the dance, I was just a kid who was 18, 19 who would just dance and think, என்னோட அம்மா அப்பா என்ன எப்படி பாப்பாங்களோ அப்படிதானே உலகம்னு பார்க்கணும். But once you people start to sexualize your body, that's when you feel that no, my mom and dad don't look at me this way. Why is the society putting other people down because of what they're comfortable wearing? I don't think that is right. ఒక హీరోయిన్ యాక్ట్రెస్ వేసుకున్నటువంటి బట్టల్ని బట్టి అబ్యూస్ చేయడానికి, గ్రాప్ చేయడానికి, మొలెస్ట్ చేయడానికి, హ్యారెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రిగర్ అయి రెడీగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా కుడ్ బీ అంటే వీళ్ళే సొసైటీ. వీళ్ళని చూసే మేమందరం కొంచెం ఇది డేంజర్, మనమే కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో వీళ్ళందరూ ఎవరికో తండ్రి, తమ్ముడు, తాత, చిన్నాన్న, పెద్దనాన్న, కజిన్ బ్రదర్, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, బావ, బామర్ది, ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, వీళ్ళకి మాత్రం సంస్కారం నేను నేర్పించలేదా? ఒక అమ్మాయి పబ్లిక్ స్పేస్లో ఉంటే, ఆవిడ ఒక ప్రొఫెషనల్గా పని చేస్తుంటే, అయితే ఇప్పుడు ఒలింపిక్ లెవెల్లో స్విమ్ సూట్స్ వేసుకొని ఒక ఫీమేల్ స్విమ్మర్ వెళ్ళి మెడల్ కొడితే ఎందుకు స్విమ్ సూట్ వేసుకొని అని చెప్తారా? అర్థం కావట్లేదు. The only cause for rape is the rapist. The only cause for abuse is the abuser. The only cause for child sexual abuse is the child sex offender.